వెల్కమ్ బ్యాక్. ఇక కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో కబ్జాల పర్వం మొదలైంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో నిజాం కాలం నాటి భూమిపై కొంతమంది అక్రమార్కులు కన్నేశారు. జిల్లాలోని జంగ్ సిపాయి భూముల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వారసుల పేరుతో తెరపైకి వస్తున్న విలువైన భూములను కొట్టేస్తున్న వైనంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న ల్యాండ్ అంతా మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేటలోని జంగ్ సిపాయి భూములు. 130 సర్వే నెంబర్లలో 5 సైనికులకు ఒక్కొక్కరికి 60 ఎకరాల చొప్పున 300 ఎకరాలను నాటి నిజాం ప్రభుత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 5 సిపాయిలకు ఈ ల్యాండ్ ను నాటి నిజాం బహుమతిగా అందించింది. అయితే ఆ భూములపై పొనగోటి శ్రీనివాసరావు అనే భూ అక్రమార్కుడి కన్ను పడింది. తన పలుకుబడితో అందులో 60 ఎకరాల భూమిని రికార్డులు మార్చి హస్తగతం చేసుకున్నాడు. శ్రీనివాసరావు స్వస్థలం జగిత్యాల జిల్లా కాగా మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కపూర్ తోనూ సంబంధాలు ఉన్నాయి. జన్కపూర్ లో సైతం పలు వివాదాల్లో తలదూర్చాడు. ఈ 2 జిల్లాల్లోనూ తన పలుకుబడిలో కోట్లు దండుకున్నాడు. కాగా నిజాం పాలకులు కేటాయించిన 300 ఎకరాల భూమిలోని 60 ఎకరాలను శ్రీనివాసరావు తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు. ఆ వివరాలను పరిశీలిస్తే 1988-89 వరకు శంషుద్దీన్ పేరుతో 60 ఎకరాల పట్టా ఉండేది. అయితే 1990-91లో శంషుద్దీన్ వారసులుగా ఎంఎం అలీఖాన్, ఎంఎం జావేద్ అలీఖాన్ ఉన్నట్లుగా రికార్డులో మార్పులు చేశారు. 1994-95 దాకా శంషుద్దీన్ ను తండ్రిగానే చూపారు. కానీ 1996లో తండ్రి పేరును ఎం అక్బర్ అలీఖాన్ గా మార్చడంతో ఈ వ్యవహారం బయటపడింది. 2008లో ఇవే పేర్లతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అసలు పట్టేదారు శంషుద్దీన్ ఖాన్ పేరును కనిపించకుండా చేశారు. వాస్తవానికి అసలు పట్టాదారుకు వీరికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు వీరే అసలు హక్కుదారులన్నట్లుగా మారింది. నిబంధనల ప్రకారం జంగ్ సిపాయి భూములు పొందిన వారికి వారసులు లేకపోతే ఆ భూములను సర్కార్ తిరిగి స్వాధీనం చేసుకోవాలి, లేదా ఆక్రమణలో ఉన్న రైతులకు హక్కులు కల్పించాలి. కానీ నాటి రెవెన్యూ అధికారుల అలసత్వంతో జంగ్ సిపాయి భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆనాటి కాలం పెద్దలకు తప్పితే ఈ కాలం జనరేషన్ కు పెద్దగా జంగ్ సిపాయి భూములపై పెద్దగా అవగాహన లేదు. చాలా కాలం వరకు ఈ జంగ్ సిపాయి భూమిని ప్రభుత్వ భూమిగానే అందరూ భావించారు. అయితే ఈ భూములకు పట్టాలు లేకపోవడంతో శ్రీనివాసరావు తన నక్కజిత్తుల తెలివితేటలను వాడారు. జగిత్యాల జిల్లాకు చెందిన తహసీల్దార్ పదవిలో ఉన్న సమయంలో ఎన్ఓసి తీసుకున్నారు. ఆపై తన డ్రైవర్ పేరుతో జీపీఏ చేయించుకొని పట్టాలుగా మార్పించారు. వెనువెంటనే కోట్లాది రూపాయలకు సోలార్ కంపెనీకి ఆ భూములను అమ్మేశారు. అప్పటి వరకు ఆక్రమణలో ఉన్న రైతులకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి వారి సంతకాలను సైతం తీసుకున్నారు. అయితే ఆ భూముల బదలాయింపుల్లో నాటి రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ భూముల గురించి తెలిసే సోలార్ కంపెనీ తక్కువ ధరకు కొనుగోలు చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించినట్లు, రికార్డుల మార్పునకు గ్రామస్తుల అభిప్రాయం తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. పట్టాదారుల నుంచి కాకుండా మధ్యవర్తుల ద్వారా భూములను సోలార్ కంపెనీ కొనుగోలు చేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా జంగ్ సిపాయి భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల పాత్ర ఉంది, అదేవిధంగా అధికారుల పాత్ర ఉంది. దీనిపైన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఎవరైతే జంగు సిపాయిలు ఉన్నారో వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ వారసత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళకు చెందే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి
ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. వారి నుండెళ్ళి భూమి ఎవరైతే నిజమైన పట్టాదారులు ఉన్నారో వారికి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కొంతమంది అక్రమంగా ఈ భూములను కబ్జా చేశారని, అసలైన వారసులకు ఈ భూములు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారసులు లేని వారు భూములను గ్రామంలోని అర్హులైన దళిత, బీసీ వర్గాలకు ఈ భూములను కేటాయించాలని కోరుతున్నారు. శంషుద్దీన్ ఖాన్కి సంబంధించిన 60 ఎకరాల భూమిని ఒక ఇద్దరు ఫేక్ పర్సన్స్ తీసుకొచ్చి వాళ్ళకు వారసులుగా పేరెక్కించడం జరిగింది. తర్వాత ఆ పహానీలలో సన్నాఫ్ శంషుద్దీన్ ఉన్నా కూడా తర్వాత సేల్ డీళ్లలో అక్బర్ అలీ ఖాన్ సన్నాఫ్గా ఉన్నా కూడా అప్పట్లో SRO దొంగ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా అధికారులు అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత దాంట్లో అక్బర్ అలీ ఖాన్ పేరు మీద ఉన్న సేల్ డీడ్ డాక్యుమెంట్ని సుకన్య, షానాజ్ బేగం, వెల్గట్టూరు ఎంపీపీ శ్రీనివాసరావు పేరు మీద GPA చేయించుకోగా ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క 60 ఎకరాల భూమిని, ఇంతే కాకుండా ఆ 3 ఎకరాల భూమిని కూడా GPA ఎక్కిన తర్వాత ఈ ముగ్గురు సోలార్ కంపెనీకి అప్పనంగా అమ్మివేయడం జరిగింది. వీళ్ళకు సంబంధించిన భూమిని మేము ఇలా రేవంత్ రెడ్డి గారిని ఒకటే మొక్తా ఉన్నాం. మా అందరూపేట 2 సోలార్ల పైన మీరు పూర్తి విచారణ జరిపించి మా రైతాంగానికి, మా యొక్క అందరికీ మేలు జరుగుతుందని, మా అందరూ ప్రజానికానికి మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. దయచేసి 2 సోలార్ల పైన మీరు పూర్తి విచారణ జరిపించాలని మేము కోరుకుంటూ, పొనగోటి శ్రీనివాసరావుతో పాటు నాడు జంగ్ సిపాయి భూముల ఆక్రమణకు ప్రయత్నించిన, సహకరించిన అందరిపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందుగులపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.